खान सर का सलाम। वरद राजमन्नार का सलाम। ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక ఫోటో ఉంటే చేసుకోండి 1 క్లిక్లో అది కూడా అలర్ట్ మోషన్ లేకపోతే టెలిగ్రామ్లో ఇచ్చాను ట్రై చేయండి చాలు అంతే దానికంటే ఏం లేదు ఒక వీడియో ఉంటుంది డిస్క్రిప్షన్ అది కూడా డౌన్లోడ్ చేసుకోండి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఈ వీడియోలో బాగుంటుంది అది కూడా ఒకటే ఫోటో కాబట్టి ట్రై చేయండి ఒకసారి ఫుల్ స్క్రీన్లో చూడండి ఎందుకంటే ఇక్కడ నేను షార్ట్గా అంటే 2:2గా చూపిస్తాను కాబట్టి ఆ ఫీల్ అనేది రాదు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో అయినా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే నేను ఓపెన్ చేసుకున్నాను ఎట్లా అంటే ఈ వీడియో ఒక ఫోటో ఉంటే సరిపోతుంది డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ వీడియో ఇచ్చాను అది చాలా ఇంపార్టెంట్ అది నేను మీకు ప్రాబ్లం రాకుండా ఇచ్చాను ప్రాబ్లం అంటే అది నేను 4Kలో ఎన్హాన్స్ చేసిన అది నాకు నేను యూట్యూబ్ నుంచే డౌన్లోడ్ చేసుకున్నాను అది ఆ వీడియో అనేది అంటే సలార్ మూవీ ఇంటర్వెల్ సీన్ ఉంది కదా ఎక్కువ చెప్పకూడదు మళ్ళీ స్ట్రైక్ పెడితే కష్టం అది నేను ఎన్హాన్స్ అయితే చేసిన 4Kలో మీ మొబైల్కి 4K సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు 4K వీడియో లింక్ పెడతాను కానీ ఇది అది సేమ్ ఉంటుంది కొన్ని మేజర్ డిఫరెంట్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు దాని గురించి వదిలేనా డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను ఓపెన్ చేసుకోండి కింద +2 మీడియాలోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో 4 సెకండ్ వీడియో ఇచ్చాను కదా సారీ ఆ వీడియో ఏదైతే ఇచ్చానో ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి టోటల్ కిందికి ఓకే కిందికి అయితే తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు మనకు ఈ ఫోటోకి ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది దాన్ని కాపీ చేసుకోండి ఫస్ట్ కాపీ చేసుకోండి ఇప్పుడు ఈ ఫోటో డిలీట్ చేసేయండి కింద +2 మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసి ఈ బీట్ మార్క్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి అంటే 2 షేప్స్ కనిపిస్తుంది అక్కడ ఆ 2 షేప్స్ మధ్యలో పెట్టి కొంచెం జూమ్ చేసుకోండి జూమ్ చేసి మీకు ఏ పొజిషన్లో కావాలి అంటే ఫస్ట్ అనేది ఫేస్ అనేది రివీల్ కాకుండా చూసుకోండి ఫస్ట్ మెయిన్ మ్యాటర్ అది ఫేస్ అయితే రివీల్ అయితే కాకూడదు మనకు సగం ఫేస్ కావడం కానీ లేకపోతే ఏదైనా ఐస్ కనిపించడం కానీ ఇలాంటివి చేయండి ఇలా ఓకే నేను ఇలాగైతే పెడుతున్నాను ఫస్ట్ ఇలా అయితే పెట్టేశాను మళ్ళీ దానికి మనం ఒక ఎఫెక్ట్ అయితే కాపీ చేసినాం కదా దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా ఈ ఫోటో డిలీట్ చేసి సేమ్ అదే ఫోటోని యాడ్ చేయండి వేరే ఫోటో యాడ్ చేసి దాన్ని కూడా 2 షేప్ మధ్యలో తీసుకొచ్చి దీని అయితే జూమ్ చేస్తున్నాను జూమ్ చేసి ఇంతనే పెడుతున్నాను చాలు ఇంత ఓకే దీనికి కూడా ఆ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి ర్యాండమ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇది కొంచెం వైబ్రేషన్ ఇస్తుంది వీడియోకి ఓకే రెండైతే అయిపోయింది మనకు బాగా అయితే సెట్ అయింది ఓకేనా ఇప్పుడు ఆటోమేటిక్గా లిరిక్స్ వీడియో అయితే ఉంటుంది అందులో ఫేస్ అనేది అంతగా కనిపించదు ప్రభాస్ సార్ ఫ్యాన్స్ ఉంటే ట్రై చేసుకోవచ్చు మీరు ఫొటోస్ పెట్టి ఓకే ఇప్పుడు మనకు ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇందులో మీరు ప్రతి ఒక్కటి ఫోటో రీప్లేస్ పెట్టకండి ఒకటి చెప్తాను ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు ఒక ప్రాబ్లం అయితే వస్తుంది అది ఫోటో కింది కానీ పైన కానీ కట్ అవ్వడం జరుగుతుంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి ఫోటో డిలీట్ చేసేయండి కింద +2 మీడియాలోకి వెళ్ళి మీ యొక్క నార్మల్ ఫోటోని ఇక్కడ యాడ్ చేద్దాం సంథింగ్ ఎనీ ఫోటో నేను యాడ్ కూడా చేస్తాను చూడండి మీరు ఏ ఫోటో అంటే ఈ ఫోటో యాడ్ చేస్తున్నా రెడ్ లైన్ నుంచి కట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేస్తున్నా సారీ పైన +2 పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి ఈ ఫోటోకి సెట్ అయిపోయింది కొంచెం సైజ్ తక్కువ చేసుకుంటే ఇది ఇంకా బాగా కనిపిస్తుంది ఇలా ఓకేనా దాని తర్వాత ఈ 2 ఫొటోస్కి మీరు ఫస్ట్ ఒక ఫోటో రీప్లేస్ పెట్టిన నో ప్రాబ్లం ఈ తర్వాత ఫొటోస్కి రీప్లేస్ పెట్టుకోవచ్చు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి అది ఎందుకు అంటున్నంటే దాంట్లో క్రాపింగ్ ప్రాబ్లం వస్తుంది ఓకేనా ఇది సెట్ అయిపోతుంది ఓకే ఇటు చూడండి ఇలా ఇక్కడ ఓవర్లీ యాడ్ చేస్తే ఇంకా సూపర్గా కనిపిస్తుంది ఇది కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఒకటి ఫోటో అయినా 2 ఫొటోస్ అయినా ఎక్కువైనా 5 ఫొటోస్ అది యూస్ అవుతుంది మ్యాక్సిమం వీడియోలో చెప్పాలంటే ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడ వస్తారంటే 1 సెకండ్ 25 మిల్లీ సెకండ్ ఏదైతే మనం షేప్ ఉందో అక్కడ వచ్చి కింద +2 డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చాను ఓల్డ్ ఫిల్మ్ వీడియో ఉంటుంది అది ఓకే 27 సెకండ్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ డిఫరెన్స్లోకి వెళ్ళి సబ్మిట్ చేయండి అయితే మనకు ఆ ఎఫెక్ట్ అయితే వస్తుంది చూడండి చాలా సూపర్గా ఉంటుంది అది మనకు వీడియోలో ఎంతైతే కావాలో అంత ఉంటుంది ఇంతే ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మీకు బెటర్ క్వాలిటీ ఏదైతే వస్తుందో ఆ క్వాలిటీలో చేసుకోండి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ కూడా చేయండి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి జై హింద్